బాపట్ల జిల్లా చీరాలలో 39 రోజులుగా తమ జీతాలను పెంచాలంటూ ధర్నా చేపట్టిన అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడం చాలా బాధాకరమైన విషయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో అంగన్వాడీలకు ఇచ్చే జీతం కన్నా అధికంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చమని కోరుతూ ఈ రోజు రోడ్డెక్కారు. నేటికి మీరు వారిని కనికరించలేదు. అంతేకాక సమ్మెను విరమించి విధుల్లోకి హాజరు కాకుంటే విధుల నుండి తొలగిస్తామని షోకాజ్ నోటీసులు జారీ చేయడం అత్యంత శోచనీయమైన విషయం. ఇప్పటికైనా వారి కోరికను తీర్చి పుణ్యం కట్టుకోండి అని కోరుతున్నామని తెలిపారు సిఐటియు నాయకులు వసంతరావు, నల్లతోటి బాబురావు, ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు. 39 రోజులుగా చేస్తున్న అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. వాళ్ళకి ఏదైనా సరే ప్రాణాపాయం జరిగితే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పని మేము సిఐటిగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ముందు వైఖరి విడనాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పని దేనితో రాష్ట్రంలో రాబోయే కాలంలో ప్రజల్ని అట్లాగే కార్మిక సంఘాలు అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పని సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కనీస వేతన 26,000 రూపాయలు, యువని కనీస వేతన 26,000 రూపాయలు, యువని సుప్రీంకోర్టు ప్రకారం రాజీవి వర్షం సిఐటియు అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం రాజ్యాంగబద్ధంగా చట్టానికి లోబడి ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి ఇప్పటికీ 39 రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తూ ఉన్నారు. అంగన్వాడీలు కోరుతున్న డిమాండ్ ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నారు. ఆ హామీలు కాకుండా ఇతర కొత్తగా లేవనటువంటి డిమాండ్ లేవు. అంతకుమించి గొంతెమ్మ కోరిక కూడా వాళ్ళు కోరట్లేదు. అయితే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ ప్రజానికాన్ని అంగన్వాడీల్ని తీవ్రంగా మోసం చేసింది. మోసం చేసిన ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే హామీలు అమలు చేయమని చెప్పంటే అంగన్వాడీల మీద అత్యవసర సర్వీసులు అని చెప్పేసి చట్ట విరుద్ధంగా ఎస్మా ప్రయోగించారు. ఎస్మా ప్రయోగించడమే కాదు, ఈరోజు షోకాజ్ నోటీస్ ఇచ్చేసి టెర్మినల్ లెటర్లు ఇస్తామని చెప్పేసి బెదిరింపు చర్యలకు దిగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకత్వం గుర్తించాలి. ఇక్కడ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గుర్తించాలి. అంగన్వాడీ కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతాల ప్రజానికానికి పనిచేసే కార్యకర్తలు నువ్వు మోసం చేసి వాళ్ళకి ఇట్లాంటి హామీలు అమలు చేయకుండా హామీలు అమలు చేయమని అడిగితే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించారు, టెర్మినల్ లెటర్ ఇస్తానని చెప్పేసి బెదిరించడం అనేది ఇది చాలా తీవ్రమైన మోసపూరితమైన వైఖరి అని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ప్రభుత్వం ఇలాంటి బెదిరింపు చర్యలు గతంలో అనేక ప్రభుత్వాలు మనం చూసాం. ఇలాంటి బెదిరింపు చర్యలు దిగిన ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయినాయి. వాళ్ళందరూ అనుభవాలు తెలుస్తూ ఉంది. నిర్బంధాలు, ఉద్యమ లాఠీలు, తోటాలు ఇలాంటివి కూడా ఉద్యమాలు ఆపలేవు. ఏదైతే కార్మికులు లేవనెత్తుతున్న డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు పరిష్కారం చేయడం ద్వారానే వాళ్ళు సమ్మెను విరమింపజేస్తారు తప్పితే బెదిరింపు ద్వారా సాధ్యం కాదనేది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం గుర్తిరగాలని చెప్పేసి మేము చెబుతూ ఉన్నాం. ఈరోజు వాళ్ళ పోరాటానికి మద్దతుగా అన్ని మండల కేంద్రాల్లో రాస్తారోకో కూడా జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా వాళ్ళు చేసే పోరాటానికి ప్రజానికాన్ని వివిధ కార్మిక సంఘాలు అందరూ కూడా కూడగట్టేసి వాళ్ళ పోరాటాన్ని బలపరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం.
పూర్తయింది. 40 రోజుల నుంచి శాంతియుతంగా వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ప్రభుత్వం అంగన్వాడీ సమస్యల పట్ల మొండి వైఖరి అవలంబిస్తూ ఉంది. మరి నిన్నటి రోజున విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ముఖ్యమంత్రి గారు సామాజిక న్యాయం కోసం మేము ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పనేది చెప్పారు. మరి ఇంకొక వైపున అంగన్వాడీలు వాళ్ళ నాయకులు నిరాహార దీక్ష చేస్తుంటే వాళ్ళకు సంఘీభావంగా వెళ్ళడానికి మీకు పర్మిషన్ లేదు అని చెప్పనేది ఈ ప్రభుత్వం సొంత వైఖరి అవలంబిస్తూ ఉంది. ఒక పక్క బస్సులు పెట్టి ముఖ్యమంత్రి మీటింగ్కి జనాన్ని తరలిస్తే మరొక వైపు అంగన్వాడీలు వాళ్ళ నాయకుల్ని కలిసి మద్దతు తెలియజేయడానికి వీళ్ళని దౌర్భాగ్య పరిస్థితిని ఈ ప్రభుత్వం సృష్టించింది. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద గౌరవం ఈ ముఖ్యమంత్రికి ఉన్నట్లా అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి రాజ్యాంగం కల్పించిన నిరసన తెలియజేసే హక్కు కానీ అట్లాగే వాళ్ళ డిమాండ్స్ మీద సమ్మె చేసే హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కు. అలాంటి దీన్ని ఈ ప్రభుత్వం నిరసన తెలియజేయడానికి వీల్లేదు, మీరు సమ్మె చేయడానికి వీల్లేదు, మిమ్మల్ని అందరినీ తొలగిస్తామని చెప్పనే పేరుతో ఈ ప్రభుత్వం బెదిరిస్తూ ఉంది. ఈరోజు అంగన్వాడీలు అడుగుతుంది ఏంటి? మందులు మాణిక్యాలు అర్హత లేదు, గొంతెమ్మ కోరికలు కాదు, కనీసం ధరలు పెరిగినాయి. ఈరోజు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పని అడుగుతూ ఉన్నారు. అది కాదు, తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తానని చెప్పని నువ్వు ఎన్నికలకు ముందు వాగ్దానం చేశావు. మహిళల పట్ల మాకు మా ప్రభుత్వానికి గౌరవం ఉందని చెప్పావు. మరి అలాంటిది ఈరోజు తెలంగాణ కన్నా అదనంగా అని చెప్పనంటే తెలంగాణలో 13,500 రూపాయలు వేతనం ఇస్తూ ఉన్నారు. మరి ఇక్కడ 11,500 రూపాయలే ఇక్కడ అమలు జరుగుతూ ఉంది. మరి కనీసం తెలంగాణతో సమానంగా అని చెప్పని ఇవ్వమనంటే ఈ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ ఉంది. మొదట్లో మా దగ్గర డబ్బు లేదని చెప్పని చెప్పారు. తర్వాత ఏం చెప్తున్నారు? డబ్బు లేదుక కాదు, 5 సంవత్సరాలకు ఒకసారి మేము వేతనాలు పెంచుతామని చెప్పని ఈరోజు మాట మార్చారు. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, అంగన్వాడీలని వర్కర్స్గా గుర్తించండి, వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇవ్వండి అని చెప్పని. మరి ఆ తీర్పు అమలు జరపమన్నా కూడా ఈ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ ఉంది. అందుకని ఈరోజు రాష్ట్ర ఆభరణగా కనీస వేతనం 26,000 రూపాయలు, నువ్వని కనీస వేతనం 26,000 రూపాయలు, నువ్వని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్, పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యల వెంటనే.